నమస్తే సార్. నమస్తే మేడం. సార్ అసల ఇప్పుడున్న స్కూల్స్‌లో ఏంటి అంటే పర్టిక్యులర్‌గా ఇది చదవాలి, అది యాజ్ ఇట్ ఈజ్ బట్టి పట్టేసి మార్కులొచ్చేస్తే చాలు అనే థాట్‌లోనే ఎడ్యుకేషన్ అన్నట్టు వెళ్ళిపోతున్నారు. అసల స్కూల్స్‌లో పిల్లలకి ఏం నేర్పించాలంటారు? ఇప్పుడున్న జనరేషన్ మనం చూసుకున్నట్టయితే. అసలు రియల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మేడం. హ్మ్. దీని మీద అసలు ఎవరూ ఫోకస్ చేయట్లేదు. హ్మ్. మనం పిల్లల్ని స్కూల్లో చేస్తున్నాము, కాలేజీకి పంపిస్తున్నాము, అక్కడ ఏదో సిలబస్ ఉంటుంది, హ్మ్. ఆ సిలబస్ ఇచ్చేస్తున్నారు, హ్మ్. వీళ్ళు నేర్చుకుంటున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. హ్మ్. అంటే ఇక్కడ ఇంత ప్రాసెస్లో ఎక్కడన్నా పిల్లలు ఆలోచించడం అనే కాన్సెప్ట్ ఏమైనా ఉందండి? లేదు. సో ఒక ఇన్ఫర్మేషన్ని మెదడులో స్టోర్ చేస్తున్నారు, దానివల్ల పోర్ అవుట్ చేస్తున్నారు. అవును. అంతకుమించి ఎక్కడ వాళ్ళ సొంతగా ఆలోచించడం అనేది లేదు. లేదు మాట. అంటే మరి మన విద్యా వ్యవస్థలో ఉన్న కొంత ఒక లోపంగా చెప్పుకోవచ్చు. హ్మ్. అంటే మనం మెమరీ స్కిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం కానీ హ్మ్. థింకింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. అవును. సో ఈరోజు మనం కావాల్సింది అంటే ఒక సంస్థ ఒక బాగుపడాలన్నా, ఒక వ్యవస్థ బాగుపడాలన్నా హ్మ్. మంచిగా ఆలోచించే వ్యక్తులు ఉండాలి, హ్మ్. రైట్ థింకింగ్ ఉన్న పీపుల్ ఉండాలి. హ్మ్. ఒక సమాజం ముందుకు వెళ్ళాలన్నా కూడా. హ్మ్. కానీ మనం విద్యా వ్యవస్థలో ఏంటంటే అసలు థింకింగ్ స్కిల్స్ మీదే మనం ఫోకస్ చేయట్లేదు కాబట్టి హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మనం యూత్ ఏదో అనుకుంటున్నాం కానీ ఒక వ్యవస్థ ఎలా అయిపోతుంది అనుకుంటున్నాం కదా, ఒక తప్పుదారిలో వెళ్తుంది ఏదో అంటున్నారు. హ్మ్. సో దీనికి ఒక రకం కారణం చెప్పాలంటే విద్యా వ్యవస్థలో మూలం. హ్మ్. ఆలోచించడం నేర్పాలి స్కూల్స్లో. హ్మ్. థింకింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి వాటిని కనుక మనం యంగ్ జనరేషన్కి ఇవ్వగలిగితే, వాటి మీద కొద్దిగా కసరత్తు చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రవర్తనలోనూ అన్నింటిలోనూ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది మేడం. ఓకే. సో, స్కూల్స్‌లో పిల్లలకి మెయిన్ నేర్పించాల్సింది ఏంటి అంటే, చదవండి అనే ప్రెషర్ పెట్టకుండా బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వాలి అంటారు. బట్ ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్ తీసుకున్నా, మన పేరెంట్స్ చూసుకున్నా, ఎన్ని మార్కులొచ్చాయి అనేది చూస్తున్నారు తప్ప, వాళ్ళు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు. మీరన్నట్టు ఇప్పుడు ఓన్‌గా ఆలోచించే థింకింగ్ తగ్గిపోయింది అంటున్నారు. దాన్నెవరు అసలు పేరెంట్స్ కూడా రికగ్నైజ్ చెయ్యట్లేదు. సో, దీనిలో మార్పులు తీసుకురావాలి అంటే ఫస్ట్ స్కూల్స్ నుంచి మార్పు రావాలంటారా? లేకపోతే పేరెంట్స్ నుంచి మార్పులు రావాలంటారా? స్కూల్స్ నుంచే మార్పు రావాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఉండే అవకాశం లేదు. హ్మ్. పిల్లల్ని చదివించాలనుకుంటే అదే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా స్కూల్కి పంపిస్తారు. ఈరోజు మన సొసైటీలో చూస్తున్నామండి. వ్యవసాయం పనిచేసే వాళ్ళు కూడా మాలాగా కాదు, మా పిల్లలు కొద్దిగా బాగా చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు. వాళ్ళు కొంచెం మంచి మంచి స్కూల్స్లోనే జాయిన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంత అవగాహన ఉండే అవకాశం లేదు. ఇది ఇది మెమరీ స్కిల్స్, ఈ థింకింగ్ స్కిల్స్ ఇంత తెలిసే అవకాశం కూడా లేదు వాళ్ళకి న్యాచురల్గానే. బట్ స్కూల్స్ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర కొంత 100 మంది పీపుల్ ఉంటారండి, వందల మంది పిల్లలు ఉంటారు కదా మన దగ్గర. రేపటి తరానికి వాళ్ళే కదా మనం అందించాల్సిందే కదా, భారతదేశానికి అందించాల్సింది వాళ్ళనే కదా. సో వీళ్ళు కొంచెం అవేర్గా ఉండి వీటిని కనుక వీటి మీద కొంచెం ఫోకస్ చేయాల్సిందండి. అవును. ఎందుకంటే మనం పూర్వకాలంలో మన చదువులు చూసుకుంటే మన పురాణాలు చెప్పి ఇప్పుడు రామాయణం, మహాభారతం కానివ్వండి, ఒక మంచి అనేది నేర్పించుకుంటూ వచ్చారు. ఇప్పుడున్న స్కూల్స్ ఏంటంటే హిందూ స్కూల్స్ అయినా కానీ హిందువులైనా మీరు బొట్లు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు, పువ్వులు పెట్టుకోవద్దు అంటే సంస్కృతిని ఎక్కడో ఉన్న వాళ్ళు మన సంస్కృతిని అడాప్ట్ చేసుకుంటుంటే అదర్ కంట్రీస్‌లో వాళ్ళు, మన ఇండియన్స్ దీన్ని పిల్లలకి ఎక్కువ నేర్పించట్లేదు అనేది కూడా బాగా ఉంది. అసలు ఇవన్నీ మార్పు తీసుకురావాలి అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా పిల్లలకి లైఫ్‌లో ఏది మంచి, ఏది చెడు, ఏది ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించడం కూడా అసలు ఇంపార్టెంటే అంటారా? అంటే బేసిక్ ఎథిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా మేడం. మీరు గమనించలేదు, ఒకప్పుడు స్కూల్స్లో అండి క్రాఫ్ట్ క్లాసెస్ ఉండేవి. అంటే వాళ్ళకి చేతి పనులు నేర్పేవాళ్ళు. చేతి పనులు అంటే చిన్న చిన్నవి అండి, చిన్న చిన్నవి మంచాలు వెళ్ళటం ఎట్లా, ఇలా చిన్న చిన్నవి నేర్పేవాళ్ళండి. దానికి ఒక పీరియడ్, మాకు రోజు మొత్తం మీద 7 పీరియడ్స్ ఉంటే వారానికి 1-2 క్రాఫ్ట్ క్లాసెస్ ఉండే, క్రాఫ్ట్ టీచర్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ స్కూల్లో లేరండి, ఎక్కడ మీకు క్రాఫ్ట్ టీచర్ లేరు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, గతంలో మోరల్ క్లాసెస్ అని వారానికి ఒకటి ఉండేరండి. వారానికి ఒక పీరియడ్ ఉంటుంది మోరల్ క్లాస్. ఈ మోరల్ క్లాస్లో ఏంటంటే వీళ్ళు ఆ సమాజానికి తగ్గట్టుగా అప్పటికి తగ్గట్టుగా ఏవో మోరల్ స్టడీస్ని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడా లేదు. దాంట్లో కూడా ఏ సైన్సో లేదంటే మ్యాథ్సో ఇంగ్లీషో వచ్చేసింది ఆ ప్లేస్లో. అంటే పిల్లలకి మన సంస్కృతి మీద ఒక అవగాహనని కల్పించే ప్రయత్నం జరగట్లేదు. పిల్లలకి బియాండ్ ఎడ్యుకేషన్, చదువు కాకుండా మిగతా వాటి మీద కూడా, అంటే ఇన్ని వృత్తులు ఉన్నాయి, ఇదిగో ఇది చేయొచ్చు, ఇది ఎలా చేయొచ్చు అనే ఒక అవగాహన కల్పించడం కూడా లేదు అండి.
నెమ్మదిగా అవన్నీ తగ్గిపోతూ వచ్చాయి. అవును. ఎందుకంటే గతంలో ఉన్నాయి తగ్గిపోతూ వచ్చాయండి. ప్రీవియస్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే చదువు కోసం అంత ప్రెషర్ పెట్టేసి కంపల్సరీ చదవాలి అనేది ఎక్కడా లేదు. సరే ఇది కాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి చేసుకుంటారు అనే ఇదిలో పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే పెద్ద పెద్ద డొనేషన్లు కట్టిన కాలేజెస్, స్కూల్స్‌లో కూడా పిల్లలు ఆ స్ట్రెస్ తీసుకోలేక సూసైడ్‌లు చేసుకునే వరకు వచ్చేసింది. అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకునేది పక్కన పెడితే వాళ్ళు ప్రెషర్ ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం వరకు కూడా వచ్చింది. అంటే దీనికి ఒక కంట్రోల్ అనేది ఉంటే బెటర్ అనేది కూడా చాలామంది ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళ పేరెంట్స్ కూడా మనకి వ్యక్తం చేస్తూ ఉంటారు. చదువు కాకపోతే ఇంకొకటి నేర్చుకుంటారు అనేది. అంటే పిల్లలకి ఏం కావాలి అనేది ఇస్తే సరిపోతుంది కానీ ఇంత ప్రెషర్ అవసరమా అనేది కూడా. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏమైందంటే మేడం, విద్య యొక్క నిర్వచనం మారిపోయింది. అసలు ఎడ్యుకేషన్ అంటే నిర్వచనం ఏంటండి? ఒక వ్యక్తి బతకడానికి కావాల్సిన నైపుణ్యాలను అందించడం, నాలెడ్జ్, మినిమం బేసిక్ నాలెడ్జ్, జీవించడానికి కావాల్సిన నైపుణ్యాలు అందించడం. కానీ ఈరోజు ఆ జీవించడానికి కావాల్సిన నైపుణ్యాలు అందట్లేదండి. మీరు ఏవేందో మీరు అన్నారు చూడండి, చాలామంది పిల్లలు జీవితం మధ్యలోనే ముగించుకుంటున్నారు అని. అంటే బతికే ధైర్యం లేక. కానీ చదువు ఇవ్వాల్సింది ఏంటండి? ధైర్యం. బతికే ధైర్యాన్ని ఇవ్వాలి కదా, బతకడానికి కావాల్సిన నైపుణ్యాన్ని ఇవ్వాలి కదా. సో అంటే ఆ బేసిక్ కాన్సెప్టే మిస్ అయిపోతుంది. ఆ బేసిక్ కాన్సెప్ట్ను మిస్ అవ్వకుండా ఉండటం కోసమే ఈ థింకింగ్ స్కిల్స్ మీద మనం ఫోకస్ చేయాలి. దీని సైకాలజీలో మెటాకాగ్నిషన్ అంటారు మేడం. మెటాకాగ్నిషన్ అని కాన్సెప్ట్ అన్నమాట. ఈ మెటాకాగ్నిటివ్ స్కిల్స్ని పిల్లలకి ఎప్పుడైతే మనం అలవాటు చేస్తామో అప్పుడు వాళ్ళు ఏంటంటే దేనో నేను ఎందుకు చదువుకోవాలి, నేను ఎలా చదవాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది వాళ్ళే తీసుకుంటారండి. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఏంటంటే ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో, మన సొసైటీలో అంటే మనం అతి తక్కువగా ఆలోచించేది ఆలోచన గురించే. చాలా తక్కువ ఆలోచిస్తాం. నేను ఎలా ఆలోచిస్తున్నాను, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే థాట్ ప్రాసెస్ మీద, థింకింగ్ మీద మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. కానీ వాస్తవానికి మనం ఫోకస్ చేసిన దాని మీద. అవును, మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మీకు ఐడియా ఉంటే మీ మీద మీకు కంట్రోల్ ఉంటుంది. మీ బిహేవియర్ ఆటోమేటిక్గా మారిపోతుంది. కానీ మనం దాని మీద చాలా తక్కువ ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈరోజు మనం సమాజంలో చూస్తున్న ఈ విపరీత ధోరణులన్నీ దానికోసమే వస్తున్నాయండి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను థింకింగ్ ప్రాసెస్ మీద తనకు అవగాహన ఉండాలండి. తనకంటూ ఒక ఎన్లైట్మెంట్ ఉండాలి. ఇది నా ఆలోచన విధానము, ఇదిగో నేను ఇట్లా ఆలోచిస్తున్నాను, నా ఆలోచన నేను ఒకటి కాదు, ఇది అనేది ఒక అవగాహన వస్తే మనం ఇంకొంచెం బెటర్ సొసైటీని చూసే అవకాశం ఉంటుందండి. ఓకే, కృష్ణ భరత్ గారు అసలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి, వాటి సొల్యూషన్స్ గురించి చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆడియన్స్లో కూడా మీకు ఏవైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండి దేనికైనా ఒక సొల్యూషన్ కావాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కృష్ణ భరత్ గారి నంబర్ కూడా మనకి వీడియోస్ కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి సార్తో కాల్ చేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.